సొంతంగా వ్యాపారం చేయాలి అనుకునే వారికి, ఒక మంచి ఆదాయాన్ని సంపాదించాలి అనుకునే వారికి సోలార్ బిజినెస్ అనేది ఒక అద్భుతమైన బిజినెస్ అని చెప్తాను నేనైతే. ఈ బిజినెస్‌లో పెట్టిన పెట్టుబడికి 20-30% వరకు లాభం వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోండి. పైగా కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా లోన్‌లు, సబ్సిడీలు, ఇతరత్రా బ్యాంకు రుణాల ద్వారా తక్కువ రిస్క్‌తో మంచి డబ్బులు సంపాదించొచ్చు. కరెంటు బిల్లు బాధ తప్పించుకోవడానికి ఈ మధ్య చాలామంది సోలార్ సిస్టమ్స్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఖాళీగా ఉన్న పనికిరాని రాతి నేలని లేదా అనుకూలంగా లేనటువంటి భూములు ఉంటే అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టడం అనేది చాలా కలిసొచ్చే అంశం. ఎండ ఆధారంగా విద్యుత్ తయారు చేసి దాన్ని నమ్మకంగా అమ్ముకునేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి మనకి. భారతీయ సోలార్ మార్కెట్లో టాటా సంస్థకి 5% పైగా మార్కెట్ షేర్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అది పెరిగింది ఒక 20%. దశాబ్దాల అనుభవం, నిరంతర కస్టమర్ సపోర్టు ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో ఫ్రాంచైజ్ కానీ, డీలర్షిప్ కానీ, పార్ట్నర్షిప్ కానీ తెచ్చుకుంటే మార్కెట్లో బిజినెస్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఊళ్ళో అయినా, పట్టణాల్లో అయినా సోలార్ ప్లేట్స్కి ఈ మధ్య కాలంలో బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి వస్తువులు ఉండాలి, ఇలాంటి విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే మన దగ్గర కస్టమర్స్ని కలవడానికి ఒక 150 వరకు చదరపు అడుగులటువంటి సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి ఒక ప్లేసు, 500-1000 చదరపు అడుగుల గోడౌన్ సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి, మొత్తానికి వ్యాపారం సెట్ చేయడానికి 10-20 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ కంగారు పడద్దు, దీనికి చాలా సబ్సిడీలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. బిజినెస్లోకి దిగేటప్పుడు ముందే స్థలాన్ని కొనేసి రిస్క్ తీసేసుకోవడం ఇట్లాంటివి చేయకండి. లీజ్కి లేదా అద్దెకి తీసుకోండి. తద్వారా మీరు చాలా తెలివిగా ముందుకెళ్ళిన వాళ్ళు అవుతారు. వ్యాపారం బాగా పుంజుకున్నాకొచ్చే లాభాలతో దాని తర్వాత విస్తరించుకోవచ్చు, అది వేరే సంగతి. పెట్టుబడికి డబ్బులు కనుక సరిపోతే కూడా మనం కంగారు పడాల్సిన అవసరం ఇందా చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ సోలార్ వ్యాపారాన్ని ఎంకరేజ్ చేస్తూ ముద్రా పథకం ద్వారా చాలా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. సోలార్ ప్యానెల్స్ అమర్చుకునే ఈ రూఫ్ టాప్ ప్యానెల్స్ కోసం కూడా ప్రభుత్వం మళ్ళీ సపరేట్గా సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల సోలార్ సిస్టమ్ అమ్మడం అనేది చాలా ఈజీ అయిపోద్ది మీరు కస్టమర్స్కి. మనం అమ్మిన ప్రతి ప్రాజెక్ట్ మీద 20-30% వరకు లాభం లేదా ప్రాఫిట్ మార్జిన్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి చాలా తక్కువ సమయంలోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లభించడం వల్ల మీరు చాలా త్వరగా లాభాల్లోకి వెళ్ళిపోతారు. కరెంటు కోతలు ఎక్కువగా ఉండే గ్రామాల్లో సొంతంగా ఇంటి మీద సోలార్ వేసుకున్నా సరే కరెంటు బిల్లు మిగలడమే కాకుండా మిగిలిన విద్యుత్ని గ్రిడ్కి అమ్ముకునే అవకాశం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ ఫ్రాంచైజీ లేదా డీలర్షిప్ కోసం కంపెనీని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనే డీటెయిల్స్ కావాలంటే మన ఐడి కార్డు కానీ, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన ఉండేటువంటి ఇంటి కోసం దానికి సంబంధించిన రేషన్ కార్డు, అట్లాగే బ్యాంక్ పాస్బుక్, కరెంట్ బిల్లు, జిఎస్టీ నెంబరు, టీఎన్ నెంబరు ఇవన్నీ మనం ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి మన దగ్గర. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడానికి, డీలర్షిప్ కోసం మనం అప్లై చేయడానికి వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-277777 1800 ఈ నెంబర్ కాబట్టి ఈ నెంబరు 418777 ఈ నెంబర్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఎవరి డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. care@tatapower.com లేదా info.solar@tatapower.com అనేటువంటి ఈమెయిల్ ఐడీస్కి మీరు కనుక మీ డీటెయిల్స్ని పంపించినా కూడా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. జాగ్రత్తగా ప్లాన్డ్గా కనుక ముందుకెళ్తే సోలార్ బిజినెస్లో తిరుగులేని బ్రహ్మాండమైనటువంటి ఆదాయం సంపాదిస్తున్నారు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అందుకే మిమ్మల్ని గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇవ్వమని అడుగుతున్నాను. అంతే, దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి.